అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్ పైన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదన పెట్టడం, సరే దానికి అనేక రకాల చర్చలు జరిగి ఏకైక తీర్మానం జరగడం చాలా మంచిది. సరే లోపల కొంతమంది ఇష్టం ఉండే లేకపోయినా కూడా బయటికి నో అని చెప్పలేకపోయారు, ఆ పరిస్థితి వచ్చింది. అయితే ఈ సందర్భంగా చెప్పాల్సి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కారణభూతమైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పెట్టారు. రాష్ట్రం ఏర్పడింది, 2 మాటలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంత పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఉండి సరే ఓడిపోవడం ఓటమిని విజయం ఎప్పుడు మామూలే రాజకీయాలలో. ఓడిపోయినంత మాత్రాన అసెంబ్లీకి రాకుండా ఎక్కడ ఒకటైతే ఇది ఈ 42% రిజర్వేషన్ ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కనీసం ఆ రుచి నిలబడి నేను సపోర్ట్ చేస్తాను ఒక మాట చెప్పుకుంటే ఎంతో గౌరవం పెరిగి ఉండేది, ప్రజాస్వామ్యం బలోపేతం వచ్చి ఉండేది. ఆయన రాకపోవడం చాలా బాధాకరం. నేను తీవ్రంగా ఖండిస్తాను కూడా. మీరు ప్రజల చేత ఎందుకు అయిపోయిన తర్వాత మీరు ఫామ్ హౌస్ ఎట్లా ఉంటారు? ఒకవైపు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ పొందుతూ గౌరవాన్ని పొందుతూ చివరికి ప్రజలకు మూడు పెట్టి ప్రజలకు ద్రోహం చేసి ఫామ్ హౌస్ పడుకుంటారా? ఇంపార్టెంట్ బిల్లు కూడా మీరు వచ్చి మాట్లాడరా? దానికని మీరు ఎందుకు మీరు రిజైన్ చేయడం బెటరు. ఇంకా మీరు రిజైన్ చేసిపోతే మీకు గౌరవం లేకుండా పోతే మీకు గౌరవం కదా, మీ పార్టీకి అగౌరవం వస్తుంది. ఇది మంచిది కాదు, మేము తీవ్రంగా ఖండిస్తాం. తక్షణం వారు అసెంబ్లీకి రావాలి, లేదా అసెంబ్లీకి రాజీనామా చేసి బయట పోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.